శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారి యొక్క ఫలితాలు: మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా పంచమ స్థానంలో ధనస్సు రాశిలో సంచరించడం వలన విశేషమైనటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి భయం, రావలసినటువంటి డబ్బులు సరైనటువంటి సమయానికి రాకపోవడం, జీతభత్యాల నిమిత్తంగా ఇచ్చేటటువంటి పరిస్థితులు అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ పరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు, ఈ పని వలన నాకు ఇంత డబ్బు వస్తుంది అని కానీ, ఈ పని వలన నాకు ఇంత కలిసి వస్తుంది అని కానీ ఊహించుకుని ఏ పని అయితే మనం చేస్తూ ఉంటారో ఆ పని నిమిత్తంగా 1కి 10 ఇంతలు వస్తుందనుకున్న దానికన్నా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. పనుల యందు చేద్దాము చూద్దాము అనేటటువంటి అభిప్రాయం దగ్గర దాకా వస్తే తప్ప ఆ పని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేనటువంటి పరిస్థితి. ఒకవేళ పెట్టినా మనకి ఇది సరిపోతామా, మనకి ఈ రకమైనటువంటి పని మనం చేయగలుగుతామా, దీనివల్ల లాభం వస్తుందా అనేటటువంటి అనుమాన భయం వలన ఆ పనిని కూడా చేసేటటువంటి మనస్సును కూడా కొద్దిగా నెమ్మదించుకునేటటువంటి పరిస్థితిగా ఇబ్బందికరంగా ఉండేటటువంటి విధానంలో ఉంటుంది. బంధువుల వలన స్నేహితుల వలన అనుకోని విధానాల్లో ఖర్చులు అనేటటువంటివి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ తీసుకుందాం అనుకుంటున్నారో అంత అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులు, ఎక్కువగా ఆలోచించేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలాగే 15వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే షష్ఠ స్థానంలోకి మకర రాశిలోకి రవి యొక్క సంచారం మారుతుందో దానికి పూర్తి విరుద్ధంగా అంటే అభివృద్ధిగా కానీ, అనుకూలతల్లో కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, ఏ వృత్తిలో చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా, ఏ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నా అభివృద్ధికి అడుగులు వేసేటటువంటి పరిస్థితి, ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని గడపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి, పనుల యందు విశేషమైనటువంటి లాభం, సర్వవిధాల జయం, సుఖం, చేసేటటువంటి పనుల్లో దినదినాభివృద్ధిగా అంటే ఇంతింతై ఒట్టుడింటై అన్నట్టుగా అంత విశేషమైనటువంటి విధంగా అభివృద్ధిని చెందుతూ ఉండడం, హోదా కలిగినటువంటి వ్యక్తులు పరిచయం అవడం, శత్రుజయం కలగడం, ఏ పని అనుకుంటే ఆ పని అవలేలగా చేసేటటువంటి సామర్థ్యము అనేటటువంటిది మీ సొంతం కావడం, 15వ తేదీ దాటిన దగ్గర నుంచి సర్వ విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే
ఈ పంచమ స్థానంలో కుజుడు యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారిన దగ్గర నుంచి అంటే ఈ నెలంతా కూడా కుజుడు ధనస్సులోనే ఉంటాడు కనుక శత్రు భయము అనేటటువంటిది ఎంత అభివృద్ధి చెందినా ఏదో మనస్సులో ఏదో భయం అనేటటువంటిది కలవరించేటటువంటి విధంగాను కలత తెందించేటటువంటి విధంగాను ఉండడం, అలాగే స్త్రీ మూలకమైనటువంటి విధంగా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వారి యొక్క జీతభత్యాలని అంటే వాళ్ళకి కట్టేటటువంటి ఫీజుల నిమిత్తంగా కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం నిమిత్తంగా చేసేటటువంటి పనుల యందు కానీ కొన్ని చికాకులు ఏర్పడుతూ ఉండడం, విపరీతమైనటువంటి ఆకలి తత్కారణంగా విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతూ ఉండడం, చేసేటటువంటి పనుల యందు మంచి కార్యక్రమాలు చేసేటటువంటి దానికన్నా చెడు కార్యక్రమాల మీద ఆలోచన సరళి అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడడం. అలాగే బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో చతుర్థ స్థానంలో సంచరించడం వలన తల్లి వైపు బంధువులతో కానీ తల్లికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కానీ విపరీతమైనటువంటి అనుకూలతలు ఏర్పడడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా ధన సమృద్ధి ధాన్య సమృద్ధి అనేటటువంటిది సమృద్ధిగా కలగడం, అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కిరాణా వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ లేకపోతే సూపర్ మార్కెట్లో చేసేటటువంటి వారికి కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ సర్వత్రా అభివృద్ధి ఆనందదాయకమైనటువంటి స్థితిగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి, ఏదనుకుంటే అది అవలీలగా చేసేటటువంటి పరిస్థితి బుధుడు యొక్క సంచారం వలన విశేషమైనటువంటి విధానంలో జరుగుతుంది. అయితే ఎన్ని జరిగినప్పటికీ ఏదో రకంగా పని ఒత్తిడి అనేటటువంటిది విపరీతంగా కలుగుతూ ఉండడం, ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా ఆదాయం వస్తూ ఉంటుంది కానీ ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం అనేటటువంటిది ఒక లెక్క పత్రం లేనటువంటి విధానంలో ఉండేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే 9వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే పంచమ స్థానంలో ధనస్సు రాశిలోకి ఈ యొక్క బుధుడు యొక్క సంచారం మారుతుందో ఆ మారిన దగ్గర నుంచి మాత్రం ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉండడం, అంటే అప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటిది ఒక లెక్క పత్రం లేకుండా ఉంది కనుక అది చూడాలి అనేటటువంటి తపన వలన ఇంత ఖర్చు పెట్టేసామా, ఇంత అయిపోయిందా, ఇలా జరిగిపోయిందా అనేటటువంటి భయము ఆందోళన విపరీతంగా పెరిగి చేసేటటువంటి పని మీద శ్రద్ధ తగ్గిపోవడం, అక్కర్లేనటువంటి విషయాల్ని తలకు పెట్టుకుని చేసేటటువంటి పనిని కూడా వదిలేసేటటువంటి పరిస్థితి, అకారణంగా విపరీతమైనటువంటి గొడవలు కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థుల విషయం నిమిత్తంగా కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, బుద్ధిమాంద్యం కలిగేటటువంటి పరిస్థితి, అనవసరమైనటువంటి వ్యవహారాల మీద మనస్సును ఎక్కువ పెట్టవలసినటువంటి పరిస్థితి, చదువు మీద ఆసక్తి తక్కువ, ఆటపాటల మీద అలాగే అనవసరమైనటువంటి వ్యవహారాల మీద దృష్టిని ఎక్కువగా సాగించేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది కనుక తరచూ చేసేటటువంటి పనుల విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే గురుడు యొక్క సంచారం మేషరాశిలో 9వ స్థానంలో సంచరించడం వలన ప్రధానంగా గురుబలము అనేటటువంటిది అద్భుతంగా ఉంది. ప్రధానంగా ధనయోగం నిమిత్తంగా కానీ ఎప్పుడు ఏ సమయానికి డబ్బు కావాలి అంటే గురుడు యొక్క అనుగ్రహం వలన ఖచ్చితంగా ఆ సమయానికి మీ చేతిలో ధనం ఉండడం, అనుకూలతలు ఏర్పడడం, గృహపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ లేదా స్థిరాస్తిని వృద్ధి చేసేటటువంటి పనుల నిమిత్తంగా కానీ చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవడం, ఇంటికి సంబంధించినటువంటి రుణాలు అవ్వచ్చు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి పనుల నిమిత్తంగా చేసేటటువంటి రుణాలు అవ్వచ్చు, బ్యాంకు పరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి పనులు అవ్వచ్చు, ఎటువంటి పనులైనా సరే చాలా సానుకూలంగా అనుకూలమైనటువంటి విధంగా మీకు పరిపూర్తిగా ఆనందదాయకాన్ని కలిగించేటటువంటి విధంగాను ఆర్థికంగా బలాన్ని చేకూర్చేటటువంటి విధంగాను ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సర్వత్రా లాభదాయకమైనటువంటి స్థితిని చవి చూస్తారు. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఏర్పడడం, భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావడం, వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అభివృద్ధిని పొందడం, స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని పొందడం, అలాగే విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నట్లయితే ఈ సమయంలో గురుడు యొక్క అనుగ్రహం వలన గురుగ్రహ సంచారం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు యొక్క కారణంగా ప్రధానంగా విశేషమైనటువంటి అనుకూలతలు, స్త్రీ మూలకంగా విశేష ధనలాభం, స్త్రీ మూలకంగా గౌరవ మర్యాదలు పెరగడం, బంధువులతోటి మిత్రులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, అనుకూలత ఏర్పడడం, స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆస్తిపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు దూరం అవడం జరుగుతాయి. 19వ తేదీ నుంచి ధనస్సు రాశిలోకి పంచమ స్థానంలోకి ఎప్పుడైతే శుక్రుడు యొక్క సంచారం మారుతుందో
గర్భవతులైనటువంటి గర్భం నిండినటువంటి వ్యక్తులకు పుత్ర సంతాన యోగము అనేటటువంటిది కలిగేటటువంటి అవకాశాలు, అలాగే ఏ పని మీద అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారో, ఏ పనులనైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ పనులన్నీ కూడా సఫలీకృతం అవడం, అనుకూలతలు ఏర్పడడం, అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇష్ట వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది కలగడం జరుగుతుంది. అన్యపరమైనటువంటి స్త్రీ మూలకంగా పరిచయాలు ఏర్పడడం, సంతాన రీత్యా ఉండేటటువంటి చికాకులు అనేటటువంటివి కొద్దిగా ఏర్పడేటటువంటి అవకాశం చివరి నెలలో, అంటే చివరి ఈ నెలాఖరుకి 28, 29వ తారీఖు దగ్గర నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. అయితే శని యొక్క సంచారం కుంభరాశిలో సప్తమ స్థానంలో సంచరించడం వలన మానసిక ప్రశాంతత అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, చెప్పుకోలేనటువంటి విధంగా చెప్పుకోలేనటువంటి సమస్యల వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు, దూర ప్రయాణాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు, అలాగే ధనపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితి, మానసికంగా ఏం చేస్తున్నా ఎంత చేస్తున్నా విలువ అనేటటువంటిది లభ్యం అవ్వటం లేదే అనేటటువంటి పరిస్థితిగా ఉండడం, ఎంత ఏం జరుగుతున్నప్పటికీ మన దగ్గరికి ఎవరైనా వచ్చేటప్పటికి నీతి నిజాయితీ రాజనీతి రాజజ్ఞత అనేటటువంటి విధంగా ప్రదర్శించేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, నిరహంకారమైనటువంటి వాతావరణంలో నిరహంకారంగా జీవన విధానంలో ఉండేటటువంటి విధంగా మీ యొక్క జీవన శైలిని మార్చుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. అయితే మీనరాశిలో అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వలన ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఆవశ్యకత, అలాగే దొంగల భయం పెరగడం, విలువైనటువంటి వస్తువులను చేజార్చుకునేటటువంటి పరిస్థితి, రాజపరమైనటువంటి దండనను అనుభవించవలసినటువంటి పరిస్థితి, నమ్మినటువంటి వ్యక్తులే మోసపూరితమైనటువంటి విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు, అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఏదో తెలియనటువంటి ఆందోళన చెందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కేతువు యొక్క సంచారం కన్యా రాశిలో ద్వితీయ స్థానంలో సంచరించడం వలన మాట అంటే వాక్ సంబంధమైనటువంటి స్థితి కనుక మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా విరోధపూర్వకంగా కోపంగా ఏదో కలహానికి అంటే గొడవకి కాలు దూగుతున్నాను అనేటటువంటి విధంగా ఉండేటటువంటి పరిస్థితి, ఎంత ఏది చేస్తున్నప్పటికీ మేకపోతు గాంభీర్యంగా ఉండేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు విపరీతం అవుతూ ఉంటాయి. అలాగే అవతల వ్యక్తులు కూడా మిమ్మల్ని గొడవకి ఉసిగొల్పేటటువంటి విధంగా ప్రవర్తన అనేటటువంటిది జరగడం ఉంటుంది. ఉద్యోగరీత్యా కూడా ఒత్తిడి అనేటటువంటిది పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతత లేకపోవడం, చేసినటువంటి పని నిమిత్తంగా కూడా అపకీర్తిని మూటగట్టుకునేటటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహస్థితిని కొంచెం చూసినట్లయితే కొన్ని విధాలుగా చూస్తే ఏది ఎటు వెళ్ళాలి అనేటటువంటిది తెలియని అయోమయమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ సమస్య నుంచి బయటకు రావడానికి దుర్గా ద్వాత్రింశతి నామావళి అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం, ప్రధానంగా దగ్గరలో ఉండేటటువంటి దేవాలయాల్లో ప్రతి శుక్రవారం రోజున రాహుకాల సమయంలో, అలాగే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో దర్శనం చేసుకోవడం, స్వామికి తులసి అర్చన, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన, అలాగే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రదక్షిణాదులు చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. అలాగే సాయంకాలం పూటల శివాలయాన్ని దర్శించుకోవడం, ఇంకా విశేషమైనటువంటి విధంగా దీపారాధన నిమిత్తంగా ఏదైనా కొద్దిగా తైలాన్ని కానీ లేదంటే వారికి కావలసినటువంటి సంభారాలను కానీ ఇవ్వడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.